రాలేదు అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎట్లా ఉన్నదండి ఈ 3 కూడా రైతులకు దాంతో పాటు దేశంలో మొట్టమొదటిసారి రైతు బంధు అనేది ఒక పెట్టుబడిగా అంటే అప్పులు మాఫీ చేయడం నేను బీఆర్ఎస్ చేసినా ఒప్పుకోలేదు, టీఆర్ఎస్ చేసినా ఒప్పుకోలేదు, ఇవాళ కాంగ్రెస్ చేసిన అప్పుల మాఫీ అనేది ఎగవేతకు దారితీస్తుంది, రైతుల పరపతిని దెబ్బతీస్తుంది, రేపు పొద్దున బ్లాక్ లిస్ట్ లో పెడతారు. కానీ రైతు బంధు ఇవాళ రైతు భరోసా ఏదైనా ఇది కరెక్ట్ అంటున్నారు. రైతులకు మేలు చేయడంలో ముఖ్యంగా బీమా, రైతు బీమా, చనిపోతే 5 లక్షలు ఇవ్వడం, ఇవన్నీ కూడా సక్రమంగా అమలు జరిగినాయి. కొంతవరకు లోపాలు ఉంటాయి, లోపాలు లేని ప్రభుత్వం ఏది ఉండదు. కనుక అక్కడికి వస్తే ఈ సన్న బియ్యం ఏదైతే పంపిణీ దీన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాడు. నేను దానికి చూడాలి, మంచి మంచి చెడ్డ. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా మీరు అన్నారు కదా రాజశేఖర్ గారు, సన్న బియ్యం పంపిణీ వల్ల ఏం మేలు జరుగుతుందో ఏం జరుగుతుందో నేను యాక్చువల్గా రేషన్ షాప్స్ మీద పెద్ద పరిశోధన చేసిన వాడికి చెప్తున్నాను. ఎందుకంటే మేము కేజ్రీవాల్తో కలిసి ఢిల్లీలో హమారా పైసా హమారా హిసాబ్ అని చెప్పి మేము సుందర్ నగర్ కాలనీలో ఈ రేషన్ షాప్ల మీద కూడా పనిచేసినాం. అప్పుడు షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సంస్కరణలు మేము సూచించినాం. అందులో భాగంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము చేసిన కృషి వల్ల ఏమైందంటే ఒకనాడు ₹90 కిలో బియ్యాన్ని ఎన్టీ రామారావు హామీకి ప్రతిగా చేసిన సందర్భం చూసాం. మేమే మొదలు పెట్టామని చెప్పుకుంటారు. కానీ ప్రజలు ఎవరు నమ్మారు? ప్రజలు ₹90 కంటే ₹2 ఇచ్చినా సరే ఎన్టీ రామారావు గారు కరెక్ట్ అని నమ్మారు ఆయన కదా. అట్లానే ఇవాళ కూడా 1,00,000 రుణం మాఫీ చేస్తాం, 2 లక్షలు చెయ్యమంటే 2018లో కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ని గెలిపించారు ప్రజలు. కానీ అలవిగాని హామీలు ఇవ్వడం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే ఇవాళ హామీలు అమలు కావడం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్లు ఉన్నాయనుకోండి, మనకు ఫిబ్రవరి పెన్షన్ ఇప్పటిదాకా ఇంకా వచ్చింది, మన మార్చి 1 వచ్చింది, మార్చి పెన్షన్ ఇప్పటిదాకా రాలేదు. కనుక అమలు చేసేంత ఉత్సాహం అంతే ఆంధ్రులు ఆరంభ శూరత్తులు అంటారు. ఎందుకంటే తెలుగువారు అంటారు, ఆంధ్రులు అంటే ఆంధ్ర కాదు, తెలంగాణ ఆంధ్ర కలిసి తెలుగు ప్రజలు కనుక తెలుగు ప్రజలు ఆరంభ శూరులు కనుక ఈ పథకాన్ని ప్రారంభించిన వరకు ఆహ్వానిస్తున్నారు. కానీ కొనసాగిస్తారా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే గతంలో ₹500 వడ్లకు ఇస్తానన్నప్పుడు దొడ్డుబట్ల సన్నబట్ట చెప్పకుండా షరతులు వర్తిస్తాయని చేశారు కదా. ఇవాళ ఈ పథకాన్ని ఆహ్వానించడానికి కారణం ఏంటంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి, తినేవాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు బియ్యాన్ని. ఇప్పటిదాకా ఏమైందంటే కొందరు చాలా మంది 50% కార్డుల వాళ్ళు బియ్యం తీసుకోలేదు, కేవలం ₹10కో ₹15కో ఆ రేషన్ షాప్ డీలర్కి అమ్మేసుకున్నారు. లేకపోతే బయటకు వచ్చి 10కి బయటకు అక్కడ రేషన్ షాప్ డీలర్ 10కి కొంటా అంటే 15కి అమ్మేసుకున్నారు. ఇది జరిగిన వాస్తవం. చాలా వరకు పిండి పట్టించుకోవడానికి లేకుంటే ఇడ్లీ పిండి, దోశ పిండికి తయారు చేయడానికి అమ్ముకునే సందర్భాలు చూసాం. మీరు గ్రామాల్లో తిరుగుతుంటారు, క్షేత్రస్థాయిలో నేను గ్రామాల్లో ఉంటానని చెప్తున్నాను. అది నూకలు కొంటాం అని వస్తుంటారు. నూకలు కొనేది కాదు, వాళ్ళు బియ్యమే కొంటున్నారు. రేషన్ షాప్ బియ్యమే ₹10 నుంచి ₹12 చొప్పున కొంటున్నారు. అవి పూర్తిగా రీసైక్లింగ్. అవే బియ్యం మళ్ళీ రావడం వల్ల రైతులు నష్టపోయిండ్రు, ఇటు ప్రభుత్వం దగ్గర దురిచిపోయిన బియ్యం తయారైంది, అంటే రీసైక్లింగ్ కావడం వల్ల. ఇప్పుడు సన్న బియ్యం అవ్వడం వల్ల మాత్రం నా ఉద్దేశం ఏంటంటే ఈ రీసైక్లింగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తినేవాళ్ళు తీసుకుంటారు, తింటారు కూడా. కానీ ఈ సన్న బియ్యంలో కూడా ఇంకో మోసం ఉన్నది. ఒకవేళ దొడ్డు బియ్యాన్ని మళ్ళోసారి పట్టించే సన్న బియ్యం చేసిన సందర్భాలు కూడా గతంలో చూసినాం. మోసాలు, రైస్ మిల్లర్ల మోసాలు మనం గతంలో చూసినాం. ఒకవేళ అటువంటివి అనుకోండి ఈజీగా మనకు అన్నం ముద్ద అయిపోతుంది, తెలుస్తుంటది కూడా. కనుక ఇప్పుడు ప్రభుత్వం క్లియర్ గా ప్రకటన చేయాల్సింది ఏంటంటే ఈ సన్న బియ్యము ఖచ్చితంగా సన్న బియ్యమే అని ఒకటి చేయాలి. దాంతోపాటు ఎగుమతులకు అనుమతిస్తూ ఏదైతే ఫిలిప్పీన్స్ తోని ఒప్పందం కుదుర్చుకోవడం కూడా మంచి పరిణామం అంట. రైతులు దొడ్డు వడ్లనైనా సన్న వడ్లైనా అమ్ముకుంటే ఏమవుతుందంటే ఈ రేషన్ షాప్ ద్వారా, అంటే అతిపెద్ద కొనుగోలుదారు రాజశేఖర్ గారు కేంద్ర ప్రభుత్వమే కదా. కేవలం రాష్ట్రాలు కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తాయి. మొత్తం FCI తీసుకునే ధాన్యం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. దాని ద్వారా వచ్చిన డబ్బులు మళ్ళీ మధ్యాహ్న కమిషన్, అంటే కేవలం ఈ కాంటా పెట్టుకోవడం, వాళ్ళకి మధ్యాహ్నం డబ్బులు ఇవ్వడం వరకే చేసి మళ్ళీ FCI బియ్యం కొన్న తర్వాత మొత్తం డబ్బులు రీపే చేస్తుంది. కానీ ఇక్కడ ఈ మధ్యవర్తి చేసే క్రమంలో చాలా సార్లు కేంద్ర ప్రభుత్వం సహకరించారు. ఇంతకుముందు రామ్మోహన్ గారు అన్నది కరెక్టే. కేంద్ర ప్రభుత్వం సహకరించక వడ్లు కొనమని రకరకాల కిరికీలు పెట్టి కూడా మళ్ళీ దాన్ని సాధించిన క్రమం కూడా మనం చూసినాం. ఇవాళ 2 సవాళ్లు ఉన్నాయి. ఒకటి, సన్న బియ్యం దీన్ని కొనసాగిస్తారా? మొదలు పెట్టారు, బానే ఉంది, ఆరంభ శురత్వం కాకుండా పూర్తిగా కొనసాగిస్తారా? రెండోది ఏంటంటే ఈ రేషన్ కార్డుల విషయం కూడా కొత్త కార్డులు ఇస్తామంటున్నాడు. నిన్న కొన్ని మోడల్ కార్డు రిలీజ్ చేశారు కూడా. రేషన్ కార్డుల విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు 97 లక్షల రేషన్ కార్డులు దేశంలో, మన రాష్ట్రంలో అమల్లో ఉన్నాయి. అంటే సుమారు కోటి. కానీ ఒకటి రామ్మోహన్ రావు గారు ఒక మాట చెప్తున్నారు, అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని ఇవ్వకుండా చేసేటటువంటి పరిస్థితి లేదు, దాన్ని ఒక చట్టబద్ధతలాగా మేము చేస్తున్నాం, ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సిందే, సన్నబియ్యం కొనసాగితే శాశ్వతంగా ఉంటుంది అంటున్నారు. కరెక్టే, రేవంత్ రెడ్డి అన్నమాట రాజకీయంగా కరెక్ట్. ఎందుకంటే ఈ అనుచిత ఉచితాలు మొదలు పెట్టడమే వీళ్ళ పని. మొదలు పెట్టాక తీసేయలేరు, ఎవరు కూడా తీసేయలేరు. ఓ సామెత ఉంది మాకు తెలంగాణలో, ఏదంటే 3 ఏళ్ళు పెట్టొచ్చు కానీ 5 ఏళ్ళు వీకలేమని.
ఓ మొక్కను 3 ఏళ్ళు పెడితే అది పెరిగిన తర్వాత మొత్తం కౌగిలించుకొని పీకినా బయటకు రాదు. ఇది అంతే. ఉచిత పథకాలు ప్రారంభించే వరకే వీళ్ళ పని. ప్రారంభించిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా దాన్ని తీసేసే సాహసం చేయదు. ఆయన అన్న మాట రేవంత్ రెడ్డి గారు అన్నది కరెక్ట్ అంటున్నాను. కానీ ఇక్కడ సమస్య ఏందంటే రేషన్ ఏవైతే కార్డులు ఉన్నాయో కొత్త కార్డులు ఇస్తామంటున్నారు కదా! ఇప్పటికి అర్హులకు కార్డులు అంతలేవు. అనర్హులకు చాలా మంది కార్డులు ఉన్నాయి. ఏ ప్రభుత్వాన్ని తీసేయగలుగుతా? అది అటు బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని, కాంగ్రెస్ గాని ఆలోచించాల్సింది ఏందంటే అనవసరంగా ఇంతమంది పేదలు ఉన్నారా అనే సమస్య ఒకటొస్తుంది. ఇంతమంది పేదలు లేరు. డాక్టర్లు, లాయర్లు నాకు తెలిసిన చాలా మంది మిత్రులు 20, 30 ఎకరాల ఆసాములు గూడా వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉంది. ఎట్లా ఇస్తున్నారు? లేని వాడికి లేనే లేదు. 10% మందికే రేషన్ కార్డులు. ఈ లెక్కన 1,00,00,000 కుటుంబాల కన్నా ఎక్కువ లేవు మన తెలంగాణలో. మొత్తం ఉన్నదే 4 మంది కన్నా ఎక్కువ లేరు. కుటుంబానికి నలుగురు లెక్క పెట్టుకున్నా, 3.5 మంది లెక్క పెట్టుకున్నా ఇవాళ 1,05,00,000 కుటుంబాలు ఉంటాయి. అంటే 97 లక్షల కోట్ల 95 లక్షలు అంటే కోటికి దగ్గరగా కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే తెల్ల రేషన్ కార్డులు అంటే అర్థం చేసుకోవచ్చు ఎవరు అని. కనుక ఒకవేళ నిజంగానే తెల్ల బియ్యం మన సన్న బియ్యం ఇవ్వడంతో పాటు రేషన్ కార్డుల పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా దీన్ని ఆలోచించాలి. 5 ఎకరాలు 4 ఎకరాలు పరిమితం చేయాలి. దాంతో పాటు ఎకనామిక్ సర్వే చేయాలి. చేసి పేదలను తగ్గించారు, పెంచారంటే పెంచినట్టే అవుతుంది కదా ప్రతిసారి. ఇప్పుడు మళ్ళీ కొత్త కార్డులు ఇస్తున్నారు. కొత్త కార్డులు ఎవరికి వస్తాయి? నిజమైన అర్హులకు రావు. అనర్హులే పార్టీ కార్యకర్తలు ఉన్న వాళ్ళకే కార్డులు వస్తున్నాయి. దాన్ని రేషన్ కార్డులను సంస్కరించకుండా మీరు ఎన్ని అరకొర సంస్కరణలు చేసినా మళ్ళీ దీనిలో కూడా మోసం జరుగుతుంది. బియ్యం తీసుకొని కార్డులు ఉంటాయి, బినామీ కార్డులు ఉంటాయి, అసలు కేవలం లిస్టులో లేని కార్డులు ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కనుక సమూల సంస్కరణలు కావాలంటున్నాడు. ఇందులో ఒక 2 చేయొచ్చు. ఒక సంస్కరణ ఏంటంటే గతంలో మేము ఖమ్మంలో సర్వే చేశాం. ₹2 కిలో బియ్యం అన్నప్పుడు బియ్యం రేషన్ షాప్ ఉంటుందో పక్కనే వాళ్ళ షాపులు పక్కనే బియ్యం కొనే షాపులు ఉంటాయి. ఇక్కడ 20 కిలోలు జోకితే 18 కిలోలు అయిన సందర్భం చూసాం. అక్కడికి వెళ్ళి ₹10 అమ్ముకుంటే ఎదురుగా వైన్ షాప్ ఉన్నది. పోయి మళ్ళీ ₹18 అమ్ముకున్న ₹10 అమ్ముకున్న బియ్యాన్ని కూడా అమ్ముకున్న డబ్బులు పెట్టి తాగిన సందర్భం చూసాం. కనుక ప్రజలే వాడుకునే విధంగా ఉంటే సన్న బియ్యం అనే పథకం చాలా మంచిది. ఆనాడు చేయాల్సి ఉండే కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారు కూడా గతంలో 2 సార్లు అన్నాడు కూడా. మరి ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు నా మనవడు ఏ స్కూల్లో చదువుతారో అటువంటి కేజీ టు పీజీ విద్య అందిస్తాను. అది సాధ్యం కాదు ఇప్పటిదాకా కాలే మరి. అట్లానే బియ్యం గురించి కూడా కేసీఆర్ గతంలో అన్నారు. సన్న బియ్యం అందరికి అందిస్తామని. ఎందుకో 10 ఏళ్ళు అశ్రద్ధ చేసాం. మంచో చెడ్డో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మొదలుపెట్టింది. దీన్ని కొనసాగించే క్రమంలో ఉన్న లోపాలను తొలగించాలి. ఇట్టే లోపాలతో కొడితే అనవసరంగా బినామీ కార్డులు ఉన్నాయి. దాంతో పాటు వాడుకునే క్రమంగా ఇది చేసే అవకాశం ఉన్నది కనుక రేషన్ కార్డుల సంస్కరణ కావాలి. దాంతోపాటు రేషన్ కార్డు ఇష్యూయింగ్ కూడా ఒక పద్ధతి ఏర్పాటు చేయాలి. వాళ్ళని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోమనాలి. ఒకవేళ మీకు తెల్ల రేషన్ కార్డు కావాలంటే బ్యాంకులో రుణం దొరకదు. కండిషన్ పెట్టండి. అందరూ తెల్ల రేషన్ కార్డు రారు. అంతేందుకు ప్రతిదీ తెల్ల రేషన్ కార్డు